హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు ఇంకొక వండర్ఫుల్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్తో రావడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఉన్న మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అందరూ అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్. ఈ వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నోటిఫికేషన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ స్టూడెంట్స్, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థికి వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్స్లో షేర్ చేయండి. సో దట్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి రీచ్ అవుతుంది. వాళ్ళు కూడా అప్లై చేసి జాబ్ సాధిస్తే నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతా. అలాగే మీరు వాళ్ళకి షేర్ చేసినందుకు వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వడం జరుగుతుంది. చిన్న రిక్వెస్ట్ స్టూడెంట్స్, వీడియోని వీలైనంత వరకు షేర్ చేయండి. షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఎందుకంటే నేను చాలా రీసెర్చ్ చేసి అలాగే టైం ఇన్వెస్ట్ చేసి మరీ వీడియోస్ చేస్తున్నాను మీ అందరి కోసం. సో చిన్న రిక్వెస్ట్ అది. సో అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చిన యూస్ ఉంటే కనుక వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నెక్స్ట్ టైం నేను ఏ వీడియోస్ చేసినా మీకు అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. సో వితౌట్ ఎనీ డిలే లెట్ us గెట్ ఇట్ ద అఫీషియల్ నోటిఫికేషన్ స్టూడెంట్. అఫీషియల్ నోటిఫికేషన్ గనుక చూసుకున్నట్టయితే మనకు సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన సంస్థ సీఎస్ఐఆర్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రిసర్చ్ నుంచి మనకు నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ నుంచి అయితే రావడం జరిగింది. మనకు నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీ బెంగుళూరులో ఉంది. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 5/2025 www.nal.res.in. దీనికి సంబంధించిన వెబ్‌సైట్ వచ్చేసి నేను మన వీడియో డిస్క్రిప్షన్‌లో పేస్ట్ చేశాను. సో అక్కడ నుంచి మీరు క్లిక్ చేసి మీరు నోటిఫికేషన్ అనేది డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఆన్లైన్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ స్టార్ట్స్ ఎట్ 6/6/2025. జూన్ 6న అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ కనుక చూసుకుంటే మనకు 10th జూలై వరకు అయితే ఉంది. సో చాలా టైం అయితే ఉంది. ఇంకా 1 మంత్ అయితే టైం ఉంది. సో అడ్వర్టైజ్మెంట్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్ ఆన్ రిక్రూట్మెంట్ డైరెక్ట్ బేసిస్ అన్నమాట. సో వచ్చేసి మనకు టెక్నీషియన్ అనే పొజిషన్‌కి అయితే వీళ్ళు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సో ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్ ఇది. వచ్చేసి మనకు ఈ నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఆటోనమస్ బాడీకి సంబంధించిన సంస్థ అని చెప్పుకోవచ్చు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అనేది. సో వచ్చేసి మనకు చూసుకున్నట్టయితే టెక్నీషియన్ లెవెల్‌కి సంబంధించిన వేకెన్సీస్ చూసుకుందాం ఇప్పుడు. మనకు నెంబర్ ఆఫ్ పోస్ట్ అండ్ రిజర్వేషన్ స్టేటస్ చూసుకుంటే అన్‌రిజర్వ్డ్ కేటగిరీలో 30 వేకెన్సీస్, ఓబీసీ కేటగిరీలో 27 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 08 వేకెన్సీస్, అలాగే ఎస్సీ కేటగిరీలో 15, అలాగే ఎస్టీ కేటగిరీలో 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఔట్ ఆఫ్ ది అబోవ్ ఈఎస్ఎం 8 వేకెన్సీస్, స్పోర్ట్స్ కోటాలో 4 వేకెన్సీస్, పీడబ్ల్యూడీ 6 వేకెన్సీస్ ఉన్నాయని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. పే లెవెల్ గనుక చూసుకుంటే మనకు 19,900 నుంచి 63,000 వరకు అయితే మనకు బేసిక్ పే ఉంటుంది. టోటల్ ఎమెల్మెంట్స్ కనుక చూసుకుంటే మనకు 38,500 అయితే టోటల్ ఎమెల్మెంట్స్ అన్నమాట. మాక్సిమం ఏజ్ గనుక చూసుకున్నట్టయితే మనకొచ్చేసి 28 ఇయర్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్స్‌కన్నమాట. సో మనకు నార్మల్ క్యాండిడేట్స్‌కి అయితే రిలాక్సేషన్ ఉంటుంది. ఏజ్‌లో మనకు ఎస్సీ, ఎస్టీకి 5 ఇయర్స్, అలాగే ఓబీసీకి 3 ఇయర్స్, పీడబ్ల్యూడీకి 10 ఇయర్స్ అదైతే జనరల్ యాస్ పర్ గవర్నమెంట్ గైడ్‌లైన్స్ అయితే ఉంటుంది. సో అపార్ట్ ఫ్రమ్ ద సాలరీ మీకు టోటల్ ఎన్‌రోల్‌మెంట్స్ ఆన్ మినిమమ్ పే లెవెల్ వచ్చేసి మనకు డీఏ, హెచ్ఆర్ఏ, టీఏ అప్లికబుల్ టు బెంగుళూరు విచ్ ఈస్ ఎ క్లాస్ 10 సిటీ అని ఎక్స్ సిటీ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో కట్ ఆఫ్ డేట్ వచ్చేసి అప్పర్ ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ షెల్ బి ఆన్ ది క్లోజింగ్ డేట్. సో జూలై 10th ఏదైతే చెప్పారో ఆ క్లోజింగ్ డేట్‌కి వీళ్ళు కట్ ఆఫ్ ఏజ్ లిమిట్ అయితే వీళ్ళు కట్ ఆఫ్ అయితే తీసుకోవడం జరిగింది. ఆన్‌లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకు వేకెన్సీస్ చూసుకున్నట్టయితే మనకొచ్చేసి టోటల్ వేకెన్సీస్ అలాగే టెక్నీషియన్ సంబంధించి పోస్ట్ కోడ్ T101కి వచ్చేసి 25 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇండివిడ్యువల్ క్యాస్ట్ వైస్ వేకెన్సీస్ అయితే మన తర్వాత మీరు చూసుకోండి. సో దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే డీటెయిల్డ్‌గా సో మనకైతే టైం కావాల్సి ఉంటుంది. సో మీరు క్యాస్ట్ వైస్ వేకెన్సీస్ చూసుకోండి. సో టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఫర్ 101 పోస్ట్ వచ్చేసి 25 వేకెన్సీస్. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకు కేవలం 10th క్లాస్ ఉండాలి. 10th క్లాస్‌తో పాటు మీరు ఈక్వివలెంట్ సైన్స్ సబ్జెక్ట్ విత్ మినిమమ్ 55% మార్క్స్ ఉండాలి. అండ్ ఐటీఐ సర్టిఫికేట్ కూడా ఉండాలని క్లియర్‌గా మెన్షన్ చేశారు. అలాగే స్టేట్ ట్రేడర్ సర్టిఫికేట్ ఇన్ ఫిట్టర్ అన్నమాట. సో ఆర్ ఎస్ఎస్‌సి 10th స్టాండర్డ్ ఈక్వివలెంట్ విత్ సైన్స్ సబ్జెక్ట్ విత్ మినిమమ్ 55% మార్క్స్ అండ్ 2 ఇయర్స్ ఫుల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ అండ్ అప్రెంటిస్ ట్రైనీ ఉంటే కూడా మీరు అప్లై చేసుకోవచ్చని కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ పోస్ట్ టెక్నీషియన్ 1 పోస్ట్ కోడ్ 102కి 2 వేకెన్సీస్ ఉన్నాయి. దానికి కూడా 10th క్లాస్ అలాగే దాంతో పాటు సైన్స్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. మీది మినిమమ్ 55% మార్క్స్ అండ్ ఐటీఐ సర్టిఫికేట్ కూడా కావాలి దానికి కూడా. అలాగే నెక్స్ట్ టెక్నీషియన్ 1 T103 పొజిషన్‌కి వచ్చేసి మనకు ఇది T102 వచ్చేసి వెల్డర్‌కి సంబంధించింది. T103 వచ్చేసి టర్నర్‌కి సంబంధించింది. సో వీటన్నిటికి ఎస్ఎస్‌సితో పాటు మీకు ఐటీఐ సర్టిఫికేట్ అయితే అవసరం. సో అలాగే నెక్స్ట్ 104కి కూడా ఎలక్ట్రికల్ దానికి సంబంధించి కూడా ఎస్ఎస్‌సితో పాటు మీకు మినిమమ్ 55% మార్క్స్‌తో పాటు ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాలని క్లియర్‌గా
మెన్షన్ చేశారు. ఐటీఐ సర్టిఫికేట్ వచ్చేసి నేషనల్ స్టేట్ ట్రేడ్ సర్టిఫికేట్ ఇన్ ఎలక్ట్రికల్ అని ఉండాలా. సో, నెక్స్ట్ వచ్చేసి దీనికి 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఎలక్ట్రికల్ విభాగంలో. నెక్స్ట్ వచ్చేసి మనకు టెక్నీషియన్ T105 మెషినిస్ట్ అనే పొజిషన్‌కొచ్చేసి మనకు 8 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి కూడా ఎస్ఎస్‌సితో పాటు మీకు ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. అది కూడా నేషనల్ స్టేట్ ట్రేడ్ సర్టిఫికేట్ అయ్యి ఉండాలా. లేదంటే ఎస్ఎస్‌సితో పాటు సైన్స్ సబ్జెక్ట్స్‌తో పాటు మినిమమ్ 55% మార్క్స్‌తో పాటు 2 ఇయర్స్ ఫుల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ యాస్ అన్ అప్రెంటిస్ ఉంటే ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. సో, ఇదివరకు మనం అప్రెంటిస్ రిలేటెడ్ జాబ్స్ నోటిఫికేషన్ ఇచ్చాం కదా! సో, ఆ అప్రెంటిస్ అనేది ఇక్కడ యూజ్ అవుతుంది. అప్రెంటిస్ గనక సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేస్తే ఇలాంటి జాబ్స్‌కి ఎలిజిబిలిటీ 10తో పాటు అప్రెంటిస్ సింపుల్‌గా మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. T106 అనే పోస్ట్ కోడ్‌కొచ్చేసి మనకు ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెనెన్స్‌కొచ్చేసి 4 వేకెన్సీ అయితున్నాయి. దానికి కూడా ఎస్ఎస్‌సి ఉండాలి. ఐటీఐ సర్టిఫికేట్ కూడా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి T107కొచ్చేసి మనకు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్‌కి సంబంధించి ఎస్ఎస్‌సితో పాటు సైన్స్ సబ్జెక్ట్స్ మినిమమ్ 55% మార్క్ అండ్ ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి T108కి మనకొచ్చేసి ఎస్ఎస్‌సితో పాటు మినిమమ్ 55% ఐటీఐ సర్టిఫికేట్ మెకానికల్ ఉండాలని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. అలాగే మనకు T109కి 11 వేకెన్సీస్ ఉన్నాయి. అది కూడా ఎలక్ట్రానిక్స్ విభాగంలో అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ T110కి డ్రాఫ్ట్స్‌మన్ మెకానికల్ దానికి కూడా రిలవెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావాలా. బట్ 5 వేకెన్సీ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు కెమికల్ ప్లాంట్‌కి సంబంధించి లాబొరేటరీ అసిస్టెంట్ ఉంది. అలాగే నెక్స్ట్ ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ కూడా ఉండడం జరిగింది. సో, వీటన్నిటికి సేమ్ క్వాలిఫికేషన్స్ కావాల్సి ఉంటుంది. రిక్వైర్డ్ మన విభాగంలో హౌస్ కీపర్‌కి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. 1 వేకెన్సీ. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు క్యాటరింగ్ అండ్ హాస్పిటాలిటీ అసిస్టెంట్ కూడా 1 వేకెన్సీ అయితుంది. సో, ఈ ప్రతి ఒక్క దానికైతే అలానే మనకి సేమ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది కావాలి. సెలక్షన్ ప్రొసీజర్ చూసుకుంటే 2 స్టేజెస్ ఉంటుంది. స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 ఉంటుంది. స్టేజ్ 1 వచ్చేసి వాళ్ళు షార్ట్ లిస్టింగ్ కమిటీ ఉంటుంది. స్టేజ్ 1లో షార్ట్ లిస్ట్ చేసేసి ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ట్రేడ్ టెస్ట్ గనుక క్లియర్ అయితే మీకొచ్చేసి స్టేజ్ 2 కైతే మీరు ఎలిజిబుల్ ఉంటారు. సో, స్టేజ్ 2లో పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 వచ్చేసి ఆన్‌లైన్ రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో, ఆన్‌లైన్ ఆర్ ఓఎంఆర్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకుంటే స్టేజ్ 1 వచ్చేసి ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. స్టేజ్ 2 వచ్చేసి కాంపిటీటివ్ రిటన్ ఎగ్జామినేషన్ ఓఎంఆర్ బేస్డ్ అని ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని ఉంటుంది. అది కూడా మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉన్నాయి క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, మీడియం ఆఫ్ క్వెషన్స్ వచ్చేసి ఇంగ్లీష్ ఆర్ హిందీ అన్నమాట. అలాగే మీకొచ్చేసి స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇంటర్మీడియేట్ స్టాండర్డ్ ఉంటుంది. టోటల్ నెంబర్ ఆఫ్ క్వెషన్ 150 క్వెషన్స్ టైమ్ అలొకేటెడ్ వచ్చి 2 అవర్స్ 30 మినిట్స్ అన్నమాట. పేపర్ 1 చూసుకుంటే మెంటల్ ఎబిలిటీ టెస్ట్ 50 క్వెషన్స్ ఉంటాయి. 2 మార్క్స్ ఈచ్ 100 మార్క్స్‌కి అన్నమాట. నెగెటివ్ మార్క్ అయితే ఉండదు. సో, మెంటల్ ఎబిలిటీ టెస్ట్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ అలాగే సిట్యుయేషన్ జడ్జ్‌మెంట్ అనేది క్వెషన్స్ అయితే ఉండడం జరుగుతుంది. పేపర్ 2 చూసుకుంటే 30 మినిట్స్ ఉంటుంది. దాంట్లో జనరల్ అవేర్‌నెస్‌లో 25 క్వెషన్స్ ఉంటాయి. 3 మార్క్స్ అన్నమాట వెయిటేజ్ ఈచ్ క్వెషన్ 75 మార్క్స్‌కి టోటల్‌గా పేపర్ 2కి సంబంధించిన జనరల్ అవేర్‌నెస్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా 25 క్వెషన్స్ దానికి కూడా ఈచ్ క్వెషన్ 3 మార్క్స్ 75 మార్క్స్‌కి అన్నమాట టోటల్. 1 నెగెటివ్ మార్క్ అయితే ఉంటుంది ఈచ్ క్వెషన్ ఏదైనా రాంగ్ అయితే. సో, పేపర్ 3 వచ్చేసి 1 అవర్ అయితే టైమ్ ఉంటుంది. కన్సర్న్ సబ్జెక్ట్ అన్నమాట 50 క్వెషన్స్ ఉంటాయి. 3 మార్క్స్ ఈచ్ 150 మార్క్స్ అన్నమాట. నెగెటివ్ మార్క్స్ అయితే మనకు చూసుకుంటే 1 నెగెటివ్ మార్క్ ఉంటుందని క్లియర్‌గా మెన్షన్ చేశారు. డేట్ అండ్ టైమ్ వెన్యూ ఆఫ్ ది ట్రేడ్ టెస్ట్ రిటన్ ఎగ్జామినేషన్ విల్ బి ఇంటిమేటెడ్ విల్ ఇన్ టైమ్ టు టైమ్. క్యాండిడేట్స్ త్రూ సీఎస్ఐఆర్ ఎన్ఏఎల్ వెబ్‌సైట్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, డేట్ అండ్ టైమ్ అయితే వెన్యూ అయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే వాళ్ళు వెబ్‌సైట్‌లో మెన్షన్ చేయడం జరుగుతుంది. అలాగే మీకు ఈమెయిల్ ద్వారా కూడా పంపిస్తారు. సో, అప్లికెంట్ వచ్చేసి సిటిజన్ ఆఫ్ ఇండియా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జాబ్ నోటిఫికేషన్ అప్లై చేయాలంటే. ఇక్కడ చూస్తే మినిమమ్ 18 ఇయర్స్, మాక్సిమం 28 ఇయర్స్ అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్స్‌కి మిగతా రిలాక్సేషన్ అయితే ఇక్కడ ఉంది. 5 ఇయర్స్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, 3 ఇయర్స్ ఓబీసీ అలాగే మనకి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే ఉంటుంది. సో, నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్టయితే మనకు అప్లికేషన్ ఫీస్ చూసుకుందాం. సో, అప్లికేషన్ ఫీస్ గనుక చూసుకున్నట్టయితే ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. అప్లికేషన్ ఫీస్ ఎంతుంటుందనేది. సో, మనకొచ్చేసి అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అలాగే మనకు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అలాగే ఓబీసీ వచ్చేసి రూ. 500 పే చేయాలి. క్యాండిడేట్ బిలాంగింగ్ టు ఎస్సీ, ఎస్టీ సర్టిఫికేట్ అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ పేయింగ్ ద ఫీజ్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఓకే. సో, చెక్ లిస్ట్ చూసుకున్నట్టయితే మీరు అప్‌లోడ్ చేసేటప్పుడు సింగిల్ పీడీఎఫ్ ఫైల్‌లో అయితే అన్ని డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ చూసుకుంటే ప్రింటెడ్ కాపీ ఆఫ్ ఎస్‌బీఐ కలెక్ట్ రిసిప్ట్ ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ నంబర్ అలాగే మీ రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ గాని, అకాడమిక్ సర్టిఫికేట్, మార్క్ షీట్ గాని, ఎస్ఎస్ఎల్‌ఈ, ఐటీఐ సర్టిఫికేట్, గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేసిన ప్రతి ఒక్క డాక్యుమెంట్ అప్‌లోడ్ చేసి సింగిల్ పీడీఎఫ్ ఫైల్‌లో మర్జ్ చేసి మరి అప్‌లోడ్ చేయమని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఓకే. ఒకవేళ మీరు కరెంట్ ఏదైనా జాబ్ చేస్తే దానికి సంబంధించిన ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ అలాగే ఎన్ఓసీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీకు గవర్నమెంట్ జాబ్‌లో పని చేస్తే అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. ఈ యొక్క ఆపర్చునిటీ అస్సలు మిస్‌యూజ్ చేసుకోకుండా ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే కేవలం 10+2 అలాగే 10థ్ క్లాస్‌తో పాటు ఐటీఐ చేసిన ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్ టెక్నీషియన్ రిలేటెడ్. సో, వీడియోలో కావాల్సిన డీటెయిల్స్ అయితే మీకైతే తెలియజేశాను. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్స్ రూపంలో నాకైతే
తెలియజేయండి. నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం మన టెలిగ్రామ్ ఛానెల్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్‌లో పేస్ట్ చేస్తాను. అక్కడి నుంచి మీరు వాచ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.